కులాల వారీగా కార్పొరేషన్ల ఏర్పాటుపై సంగారెడ్డిపట్నంలో ఆర్యవైశ్య సంఘం నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఆర్యవైశ్య సంఘం నేతలు టపాసులు కాల్చి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి 10 ఏళ్లు కాలయాపన చేసి హామీ విస్మరించిందని విమర్శించారు. అందుకే భిన్నంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోపే ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడం హర్షించదగ్గ విషయమని ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర నాయకులు తోపాజీ అనంత కిషన్ వెల్లడించారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పట్టణంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 16 కులాలని క్యాబినెట్ తీర్మానం చేసి 16 కులాలను కార్పొరేషన్ చేస్తానని ప్రకటించడం ఎంతో ఆనందదాయకం, ఎంతో హర్షణీయం. అందులో వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పడం వలన ఆ సందర్భం పురస్కరించుకొని రాష్ట్ర మహాసభ ఆదేశాల మేరకు జిల్లా మహాసభ తరఫున రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్నా కూడా ఇప్పుడు చేస్తాం అని చెప్పి 2 టర్మ్లు ముఖ్యమంత్రి ఉన్నా